ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీ చాణక్య నీతి చర్చిస్తున్నాం. అయితే మీలో కొంతమందికి ఇది కొత్త విషయం అయి ఉండొచ్చు. చాణక్య నీతి అసలు ఏమిటి, దేని గురించి చర్చిస్తున్నామని దాని గురించి కొంత పరిచయం చేస్తాను మీకు. చాణక్యుడు ఒక గొప్ప పండితుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. అతడు సుమారుగా 2300 సంవత్సరాల క్రితం ఈ భూమిపై నివసించినటువంటి వాడు. ఆ కాలంలో అతడు నందులు అనేటువంటి ఒక రాజవంశం వారి దగ్గర ఆయన మంత్రిగా ఉండేవాడు అన్నమాట. కానీ ఆ నందులు అనేటువంటి ఈ నందవంశం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సక్రమంగా జనులను పాలించడం మానేసి వారు సేకరించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంద్రియ భోగార్థం వినియోగించేవారు. ఇంద్రియ భోగార్థం వినియోగించడంతో ఇంద్రియ భోగార్థం వినియోగించడమే మాత్రమే కాదు, ఈ చాణక్యుని కూడా వాళ్ళు అవమానిస్తారు. అందుచేత చాణక్యుడు ఆయన ఒక శపథం చేస్తాడు. ఏమిటంటే, మళ్ళీ ఈ ఇంద్రియ భోగరతులైనటువంటి వీరిని తొలగించి పాలన నుండి మళ్ళీ ఒక చక్కటి రాజుని తయారు చేయాలని చెప్పి అతను అనుకుంటాడు. ఆ విధంగా అతడు చాణక్య శపథం, చాణక్య ప్రతిజ్ఞ చేస్తాడనమాట. తన యొక్క జుట్టు శిఖ ఏమంటాడంటే, నేను మళ్ళీ ఈ నందవంశాన్ని నాశనం చేసి మళ్ళీ మరొక కొత్త చక్రవర్తిని స్థాపన చేసే వరకు నేను నా శిఖముడి కూడా వేయనని చెప్పి అంటాడు. ఆ విధంగా అతడు చంద్రగుప్త మౌర్యుడిని గొప్పగా అతను తయారు చేస్తాడు ఈ నీతి శాస్త్రాన్ని బోధించి. మరి అదే సమయంలో ఆ కాలంలో గ్రీకులు భారతదేశంపై దండయాత్ర చేశారనమాట. వారిని యవనులను కూడా అంటాం. వారు దండయాత్ర చేశారు. ఆ దండయాత్ర నుండి భారతదేశాన్ని రక్షించినటువంటి వాడిగా చెప్పుకోవచ్చు చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుని ద్వారా. వారి యొక్క దాడిని తిప్పికొట్టి అదేవిధంగా ఈ గ్రీకులు ఎన్నో విషయాలు భారతదేశం నుండి నేర్చుకుని వెళ్ళారనమాట ఆ కాలం. అలా గ్రీకుల దగ్గర నుంచి అది లాటిన్ వైపుకి వెళ్ళి, అలా అది ఆంగ్లంలోకి వెళ్ళి అలా వెళ్ళింది ఇదంతా కూడా. మరి అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచాన్ని జయించాడు, కానీ భారతదేశంలో వచ్చేటప్పటికి అతడు ఓడిపోయాడు అనమాట. వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. మార్గ మధ్యలోనే అతడు ఒక భయంకరమైన వ్యాధితో మరణించాడు. మరి ఇంకా విశేషం ఏంటంటే, ఈ చాణక్య పండితుడి గురించి శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి 12వ స్కందంలో చెప్పారనమాట. 2000 అంటే భవిష్యత్తులో ఈ అంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక గొప్ప పండితుడు వస్తాడు. ఆ గొప్ప పండితుడు వచ్చి మళ్ళీ ఈ భారతదేశాన్ని ఐక్యపరుస్తాడని చెప్పడం జరిగింది. అది ఎప్పుడంటే 2700 సంవత్సరాల తర్వాత జరిగింది అన్నమాట. భవిష్యవాణి చెప్పబడింది. మరి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదులు ఆయన చాలా తరచుగా ఈ చాణక్య పండితుడిని ఉదాహరిస్తూ ఉండేవారు. ఎందుకంటే మన భారతీయ విద్యా విధానం అంటే ఖచ్చితంగా ఈ నీతి శాస్త్రం తెలుసుకుని ఉండేవారు అందరూ కూడా. అలాగే చాణక్యుని యొక్క అర్థశాస్త్రం కూడా ఉంది, ఎకనామిక్స్ అని చెప్పంట. ఈ రెండు కూడా ఈనాటికి కూడా ప్రపంచంలో చాలా వరకు భాషలు అనువాదం అయ్యాయి. చాలా ప్రముఖమైనటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈ చాణక్య నీతి అనే గ్రంథంలో 17 అధ్యాయాలు ఉన్నాయి. 15 అధ్యాయాలు ముగించాం మనం చర్చించడం. 16వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాను.
హ్మ్. నధ్యాతం పదమీశ్వరస్య విధివత్సంసారవిచ్చితయే స్వర్గద్వార కపాట పాటన పటుర్ధర్మోపి నోపార్జితః నారీపీన పయోధరోరుయుగలం స్వప్నేపి నాలింగితం మాతుః కేవలమేవ యౌవనవనచ్ఛేదే కుఠారా వయం. ఏమన్నాడు చూడండి. నధ్యాతం పదమీశ్వరస్య విధివత్ సంసార విచ్చిత్తయే స్వర్గద్వార కపాట పాటన పటుర్ధర్మోపి నోపార్జితః నారీపీన పయోధరోరుయుగలం స్వప్నేపి నాలింగితం మాతుః కేవలమేవ యౌవనవనచ్ఛేదే కుఠారా వయం. దీనికి అనువాదం ఏమిటంటే, ఒక వృద్ధుడు జీవిత చరమాంకంలో ఈ విధంగా బాధపడతాడట. వృద్ధుడు జీవిత చరమాంకంలో ఈ విధంగా బాధపడతాడు. ఏమనంటే, మమ్మల్ని ఈ జన్మ మృత్యు చక్రం నుండి విముక్తి చేయగలిగినటువంటి భగవంతుని యొక్క పాదపద్మాలపై మేము సక్రమంగా ధ్యానించలేకపోయాం. అదే సమయంలో స్వర్గద్వారాలను తెరిచేటువంటి పుణ్యకార్యాలను కూడా చేయలేకపోయాం. అలా ఇంకేమనుకుంటారంట, స్వప్నంలో కూడా మేము ఎన్నడూ కూడా ఒక స్త్రీ యొక్క జగనములను వక్షములను ఆలింగనం చేసుకోలేకపోయాం. ఈ విధంగా మేము మా యొక్క తల్లి యొక్క యవ్వనం అనేటువంటి అరణ్యాన్ని నరికి గొడ్డళ్ళం తప్ప మరేమీ కాదు అని చెప్పి అన్నాడు. అర్థమైంది కదా ఏమంటున్నాడు? అంటే అటు భగవంతుని పాదపద్మాలకి శరణాగతి పొందలేకపోయాం, స్వర్గద్వారాలను తెరిచేటువంటి పుణ్యకార్యాలు చేయలేకపోయాం. అలాగని ఇటువైపు చూస్తే స్వప్నంలో కూడా సుందరీయముడులైనటువంటి స్త్రీలను ఆలింగనం చేసుకోలేకపోయాం. మరి ఏం సాధించాం జీవితంలో అంటే, మా తల్లి యొక్క యవ్వనాన్ని, మా తల్లి యొక్క యవ్వనం అనేటువంటి అరణ్యాన్ని నరికి గొడ్డళ్ళంగా మాత్రమే మిగిలిపోయాం అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎందుకు పనికి రాకుండా జీవించామని అర్థం ఇక్కడ చెప్పడం, ఇక్కడ భాషని చెప్తున్నారు. ఇక్కడ చాణక్య పండితుడు మనం చూస్తే ఒక సుందరమైనటువంటి స్త్రీ సాంగత్యం గురించి ఆయన ఎప్పుడు కూడా చాణక్య పండితుడు మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట, హెచ్చరిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక విజయం సాధించలేకపోతే కనీసం భౌతికమైనటువంటి విజయం సాధించాలి. అర్థమవుతుంది కదా? ఆధ్యాత్మికంగా విజయం సాధించలేకపోతే కనీసం భౌతికంగా ఈ ప్రపంచంలో ఏదైనా చేయాలి. మరి చాణక్య పండితుడు అతడు ఒక బ్రహ్మచారి. చాణక్యుడు అతని యొక్క ఈ హాస్యాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, చమత్కారం అంటాం కదా. చాణక్య పండితుడు అతడు బ్రహ్మచారి, కానీ అతడికి చమత్కారముగా మాట్లాడతాడు అనమాట. చాలా ఆయన యొక్క చమత్కారాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం ఒక యవ్వనవతి అయినటువంటి స్త్రీతో సంఘం అనే దాన్ని మనం వైదిక నాగరికత మరియు సంస్కృతి దృష్ట్యా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వైదిక సంస్కృతిలో ఈ అక్రమ మైథునం అనేటువంటిది ఎప్పుడు కూడా సహింపబడలేదు. మైథునం అనేది కేవలం ధర్మబద్ధమైనటువంటి ధర్మపత్నితో మాత్రమే అనుమతించబడదు, కానీ అన్యథా అది అనుమతించబడలేదు. అందుకే మాతృవత్పరధారేషు అని చెప్పి చాణక్యుడు చెప్తాడు. మాతృవత్పరధారేషు అంటే ఇతరుల యొక్క భార్యని మనం తల్లిగా చూడాలి అని చెప్పారు. కాబట్టి వైదిక సంస్కృతులు ఎక్కడా కూడా అక్రమ మైథునం అనేటువంటిది అనుమతించబడలేదు. మైథునం చేయాలనుకుంటే ఎవరైనా వివాహం చేసుకుని ఉండాలి, దారమే ఆ కార్యం చేయాలి. వివాహం అనేది గృహస్థుని యొక్క జీవితకాలపు బాధ్యత. అందుకే దాన్ని ఏమన్నారంటే వివాహ బంధము అని చెప్పి అన్నారనమాట. వివాహ బంధం అంటే జీవితాంతం బాధ్యత వహించాలి మనం. మధ్యలో వదిలేస్తానంటే కుదరదు. ఈ రోజుల్లో ఇష్టం వచ్చినట్టుగా విడాకులు తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. కానీ అది వైదిక సంస్కృతిలో విడాకులు అనేది లేదు అసలు. విడాకులు అనేది శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, మొట్టమొదటిసారిగా భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టాడు. అది కూడా తన కుమార్తె ఇందిరాగాంధీ కోసం. లేదంటే భారతదేశంలో విడాకులు అనేది లేనే లేదు అసలు. ఆయనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టాడు అనమాట.
కాబట్టి వివాహం, గృహస్థ జీవనం అంటే ఇది జీవితకాల బాధ్యత అని చెప్పుంటున్నారనమాట. కాబట్టి ఇక్కడ నీతి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఆధ్యాత్మికంగా ఏమి చేయలేకపోతే కనీసం భౌతికంగానన్నా ఏదైనా వెలగబెట్టాలి. అటు ఆధ్యాత్మికంగాను వెలగబెట్టక, ఇటు భౌతికంగాను వెలగబెట్టకపోతే ఇంక వాడి జీవితం ఎందుకు పనికొస్తుంది? అనేది ఇక్కడ చెప్తున్నాడనమాట. హ్మ్. రెండవ శ్లోకం. జల్పంతి సార్ధమన్యేన పశ్యంత్యన్యం స విభ్రమాః హృదయే చింతయంత్యన్యం న స్త్రీణామేకతో రతిః. హ్మ్. జల్పంతి సార్ధమన్యేన పశ్యంత్యన్యం సవిభ్రమాః హృదయే చింతయంత్యంతం హృదయే చింతయంత్యన్యం న స్త్రీణామేకతో రతిః అని చెప్పండి. ఆ! హ్మ్. ఇక్కడేమంటున్నారంటే, స్త్రీ యొక్క అనురాగం అనేది ఎప్పుడూ కూడా ఏకపక్షంగా ఉండదట. చూడండి ఇక్కడేమంటున్నాడు. సింగిల్ పాయింటెడ్ అంటే, స్త్రీ యొక్క అనురాగం అనేది ఎప్పుడూ కూడా ఏకపక్షంగా ఉండదు. అది భిన్నముగా ఉంటుంది. ఒక పురుషునితో మాట్లాడుతూ ఆమె మరొక పురుషుడి వైపు చూస్తుందట. మూడో వాడి గురించి ఆలోచిస్తుందట ఆమె యొక్క హృదయంలో. అని చెప్పి ఇక్కడ సంస్కారహీనురాలైనటువంటి స్త్రీ గురించి చెప్తున్నాడనమాట చాణక్యుడు. అంటే ఈ కృష్ణ చైతన్యం లేనటువంటి, భౌతికమైనటువంటి చేతనం కలిగిన వారు, సరైనటువంటి సంస్కారం లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఆ! వారి గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? స్త్రీ యొక్క ఆప్యాయత, అనురాగం అనేది ఏదైతే ఉందో అది ఆహ్, ఏకాగ్రముగా ఉండదు. ఏకాగ్రం అంటే ఏమిటి? సింక్ పాయింటెడ్ అంటాం. కాబట్టి స్త్రీ యొక్క అనురాగం అనేది ఏకాగ్రముగా ఉండదు. అది భిన్నముగా ఉంటుంది. ఒక పురుషునితో మాట్లాడుతూ ఆమె ఆహ్, మరొక పురుషుని వైపు వాలుగా చూస్తుందట. మరొక పురుషుడి గురించి అంటే మొదటి పురుషుడితో మాట్లాడుతుంది. రెండవ పురుషుడి వైపు చూస్తుంది. మూడవ పురుషుడి గురించి ఆలోచిస్తుంది ఆమె యొక్క హృదయంలో అని చెప్పుంటున్నాడు. ఆ! ఇక్కడ భాష్యం చూస్తే ఈ శ్లోకం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి శ్లోకం. చాణక్య శ్లోకాల్లో. జల్పంతి సార్ధమన్యేన పశ్యంత్యన్యం చ విభ్రమాః. పశ్యంత్యన్యం స విభ్రమాః. హృదయే చింతయంత్యన్యం న స్త్రీణాం ఏకతో రతిః అని చెప్పాడు. ఇక్కడ భాష్యం ఏం చెప్తున్నారంటే, ఆహ్, నీతి శాస్త్రాలు కొన్ని ప్రదేశాల్లో ఆహ్, నీతి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి నీతి శాస్త్రాలు. చాణక్య నీతి ఉంది. అలాగే శుక్ర నీతి ఉంది. అలాగే బృహస్పతి నీతి శాస్త్రం ఉంది. ఆ! ఇలాగ మనకి చాలా నీతి శాస్త్రాలున్నాయి. విదుర నీతి ఉంది. మన వైదిక సంస్కృతిలో చూస్తే. ఈ నీతి శాస్త్రాలు కొన్ని ప్రదేశాల్లో స్త్రీని ఆకాశానికి ఎత్తేస్తాయన్నమాట. ఆకాశానికి ఎత్తేస్తాయంటే అంత గొప్పగా కీర్తిస్తాయి. కొన్ని ప్రదేశాల్లో ఆహ్, వారేదో దెయ్యాలు, భూతాలన్నట్టుగా విమర్శిస్తూ ఉంటాయి నీతి శాస్త్రాలు. 2 ఉన్నాయి మనకి శాస్త్రాల్లో. ఆ! కొంతమంది పండితులు ఏమని సూచిస్తారంటే, మరి ఈ సంక్లిష్టమైనటువంటి విషయాల గురించిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటాయి. చూడండి. అంటే ఆ నీతి శాస్త్రాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వారి యొక్క వ్యక్తిగత ఆహ్, అనుభవాలను బట్టి వాళ్ళు చెప్పేటువంటి నీతి శాస్త్రంలో స్త్రీని పొగుడుతున్నారా? లేదా విమర్శిస్తున్నారా? అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పండి. అర్థమైంది కదా! అంటే ఆ నీతి శాస్త్రాన్ని బోధించే వారికి స్త్రీలతో మంచి అనుభవం ఉందనుకోండి. వాళ్ళేం చేస్తారు? నీతి శాస్త్రాల్లో స్త్రీని ఆకాశానికి ఎత్తేస్తారు. లేదా వారికేమన్నా కొన్ని చెడు అనుభవాలు ఉన్నాయనుకోండి. వాళ్ళు విమర్శిస్తారు. అయితే శాస్త్రాల్లో 2 ఉన్నాయి. శాస్త్రాల్లో స్త్రీని ఆకాశానికి ఎత్తి కీర్తించేవి ఉన్నాయి విషయాలు. అలాగే శాస్త్రాల్లో స్త్రీని విమర్శించేవి ఉన్నాయి. మరి ఎవరు ఏది తీసుకుంటారు అంటే, ఎవరికైతే జీవితంలో చెడు అనుభవం ఉందో వాళ్ళేం చేస్తారు? శాస్త్రాల్లో విమర్శించే భాగాలను తీసుకుంటారు. ఎవరికైతే మంచి అనుభవం ఉందో వాళ్ళేం చేస్తారు? శాస్త్రాల్లో కీర్తించేటువంటి భాగాలను తీసుకుంటారు అని చెప్పంటున్నారు. హ్మ్. ఆ! ఇంకా మరి స్త్రీ స్వభావం గురించినటువంటి చర్చ ఇది అనంతకాలం నుండి కొనసాగుతూనే ఉందట. చూడండి. ఆ! ఆహ్, ఎవరి మధ్య ఈ చర్చ జరుగుతుందట? అంటే ఆహ్, వి అంటే ఆనందంగా వివాహ జీవితాన్ని గడుపుతున్నవారు ఒక పక్షంలో ఉంటే, ఆ! దురదృష్టవంతులైనటువంటి ఆహ్, ఎవరైతే అంటే స్త్రీని ప్రేమించి మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఒక పక్క. ఇలా ఈ 2 పక్షాల మధ్య అనంతకాలం నుండి స్త్రీ స్వభావం గురించినటువంటి చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పంటున్నారు. హ్మ్.
మరి నీతి శాస్త్రం మనకి నిరంతరం గుర్తు చేస్తున్నట్టుగా వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎక్కువ శాతం మన కర్మపై ఆధారపడి ఉంటాయన్నమాట. ఆ! అంటే మనకి జీవితంలో మనకి మంచి అనుభవం ఉందా? చెడు అనుభవం ఉందా? అనేది దేనిపై ఆధారపడుతుంది? మనం చేసుకున్నటువంటి పూర్వకర్మపై ఆధారపడి ఉంటుంది. ఆ! ఆహ్, హ్మ్. ఇక్కడ మనం చూడండి. గరుడ పురాణం నుండి గరుడ పురాణం 1, 109, 45 అంటే గరుడ పురాణం మొదటి స్కందం 109వ అధ్యాయం 45వ శ్లోకం. ఆ! ఇక్కడ కొన్ని ప్రస్తావనలు తెలియజేస్తున్నారు. శాస్త్రం నుండి కొన్ని రకాల ప్రస్తావనలు తెలియజేస్తున్నారనమాట. ఆ! ఏమిటో చూద్దాం అనుకుంటున్నారు. హ్మ్. ఎవరి గురించి ఈ ప్రస్తావనలన్నీ గూడా అంటే స్త్రీల గురించట. అవి అయితే ఆహ్, ఇప్పుడు చెప్పబోయేటువంటి కొన్ని ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల కొంతమందికి కోపం రావచ్చు అని చెప్పి ముందే చెప్తున్నారండి. అయితే ఏమిటనేది ఇక్కడ చెప్తున్నారు. గరుడ పురాణం నుండి మొట్టమొదట. ఆ! ఆహ్, హ్మ్. ఇదేమన్నారంటే స్త్రీలను మనం సరిదిద్దలేం అని చెప్పి అంటున్నారు. చూడండి గరుడ పురాణంలో చెప్తుంది. స్త్రీలను మనం సరిదిద్దలేం. ఆ! వారికి బహుమానం ఇవ్వడం ద్వారా, వారిని గౌరవించడం ద్వారా, లేదా ముక్కుసూటిగా వ్యవహరించడం ద్వారా, లేదా వారికి మళ్ళీ మళ్ళీ సేవ చేయడం ద్వారా, వారిని నియంత్రణలోకి తీసుకురాలేం అని చెప్పి. అంటే వారిని దారిలో పెట్టలేం. ఆ! వారిని ఆయుధంతో ఎన్నడూ కూడా భయపెట్టలేం. లేదా శాస్త్ర నిర్దేశాలను చెప్పడం ద్వారా వారిని శాంతింపజేయలేము అని చెప్పి ఉంటుంది. ఎక్కడ చెప్పారిది? గరుడ పురాణం. మళ్ళీ చదువుతున్నాను చూడండి. స్త్రీలను సరిదిద్దలేం అని చెప్పి అంటున్నారు. మొదటిది. ఆ! బహుమానం ఇవ్వడం ద్వారా గాని, వారికి గౌరవాన్ని ఇవ్వడం ద్వారా గాని, లేదా ముక్కుసూటిగా వ్యవహరించడం ద్వారా గాని, లేదా మళ్ళీ మళ్ళీ సేవ చేయడం ద్వారా గాని, వారిని సముదాయించలేం అని చెప్పి అంటున్నారు. వారిని ఆయుధంతో భయపెట్టలేం, లేదా శాస్త్ర నిర్దేశాలను చెప్పడం ద్వారా వారిని శాంతింపజేయలేం అని చెప్పి గరుడ పురాణం అలాగే గరుడ పురాణం 1, 109, 40వ శ్లోకం ఏం చెప్తుంది? హ్మ్. ఏ విధంగా అయితే జ్వలిస్తున్నటువంటి అగ్నిని తగినంత ఇంధనాన్ని సమకూర్చి సంతృప్తి పరచలేమో, అగ్ని అగ్నికి మీరు ఎంత ఇంధనాన్ని సమకూర్చినా అది సంతృప్తి చెందుతుందా? అలాగే ఇక్కడేమంటున్నారంటే, జ్వలించేటువంటి అగ్నిని తగినంత ఇంధనాన్నిచ్చి సంతృప్తి పరచలేము. ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ ప్రవహిస్తున్నప్పటికీ సముద్రం ఏ విధంగా అయితే ఎప్పటికీ నిండిపోదో, ఆ! ఏ విధంగా అయితే యమరాజు ఆహ్, ఎంతమందిని చంపినా కూడా సంతృప్తి చెందడో, అలాగే ఆహ్, రజోగుణంలో ఉన్నటువంటి స్త్రీ ఎన్నడూ కూడా ఒక పురుషునితో సంతృప్తి చెందదు అని చెప్పంటున్నారు. చూడండి కదా ఏం చెప్తున్నారు? జ్వలించేటువంటి అగ్ని తగినంత ఇంధనం సమకూర్చినా ఏ విధంగా అయితే సంతృప్తి చెందదో, ప్రపంచంలోని నదులన్నీ తనలోకి ప్రవహిస్తున్నప్పటికీ సముద్రం ఏ విధంగా అయితే ఎప్పటికీ నిండిపోదో, ఎంతమంది తీసుకువెళ్ళిపోయినా యమరాజు ఏ విధంగా సంతృప్తి చెందడో, అలాగే కామపీడితురాలైనటువంటి స్త్రీ ఎన్నడూ కూడా ఒక పురుషునితో సంతృప్తి చెందదు అని చెప్పి గరుడ పురాణం. మళ్ళీ గరుడ పురాణం 1, 108, 27. హ్మ్. ఏ స్త్రీ అయితే ప్రేమ లేకుండా ఉంటుందో, ఆ! రూపం భయంకరంగా ఉంటుందో, స్వభావం చాలా ఆహ్, దారుణంగా ఉంటుందో, అంటే చాలా ఏమంటారు? ఆహ్, హింసాత్మకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుందో, ఆ! ఏం జెప్తున్నారంటే, ఆ విధమైనటువంటి స్త్రీ మెడలో చుట్టుకున్నటువంటి సర్పము కంటే దారుణమైనటువంటిది. ఆమె పులి వంటిది. ఆ! అలాగే ఆమె ఎర్రని నేత్రాలు కలిగి ఉంటుంది. మనం ఎన్నడూ కూడా ఆ విధమైనటువంటి స్త్రీని సమీపించకూడదు అని జెప్పి చెప్తున్నారు. హ్మ్. ఏం జెప్తున్నారు? ప్రేమ విహీనురాలైనటువంటి అంటే ప్రేమానురాగాలు లేనటువంటి స్త్రీ. భయంకరమైన రూపం కలిగినది. ఆ! ఆ! ఇంకా ఇంకేమన్నారు? దారుణమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. అంటే హింసాత్మకమైనటువంటి స్వభావం కలిగినది. ఆ! ఆమె ఎలాంటిదట అంటే మెడలో చుట్టుకున్నటువంటి పాము కంటే దారుణమైనదట. పులి వంటిదట. అలాగే తామ్ర నేత్రములు కలిగినది. అంటే ఎర్రని నేత్రములు కలిగినది. ఆమెను ఎప్పుడు కూడా సమీపించకూడదు అని చెప్పి చెప్తున్నారు.
తర్వాత గరుడ పురాణం 1:109-16. ఇప్పుడు చెప్పబోయే వ్యవహారాలు ఏవైతున్నాయో అవి స్త్రీ యొక్క శీలాన్ని నాశనం చేస్తాయి అని చెప్పుకుంటున్నారు. స్త్రీ యొక్క శీలాన్ని నాశనం చేసేటువంటి కార్యాలు ఏమిటవి? నీచులతో సాంగత్యం, ఆ? భర్తతో సుదీర్ఘమైనటువంటి ఎడబాటు, ఆ? ఆ, అంటే మరీ ఎక్కువగా పరిగణించడం మరియు ప్రేమ. ఎవరి నుండి అంటే ఎవరైతే ఆమెను లోబరుచుకోవాలనుకుంటున్నాడో, ఆ? ఎవరైతే ఆమెను లోబరుచుకోవాలనుకుంటున్నాడో వాడు మరీ ఎక్కువగా పరిగణించడం మరియు ప్రేమ, అలాగే మరొక పురుషుని యొక్క గృహంలో నివాసం, ఇవన్నీ కూడా స్త్రీ యొక్క శీలాన్ని నాశనం చేస్తాయి. చెప్పండి ఏమిటి చెప్పారు ఇక్కడ? నీచులతో సహవాసం, భర్త నుండి దీర్ఘకాలం పాటు దూరంగా ఉండడం. 3, ఎవరైతే లోబరుచుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు మచ్చిక చేసుకోవాలని చేసేటువంటి ప్రయత్నం. ఇక పరపురుషుని యొక్క గృహంలో నివాసం, ఇవన్నీ కూడా స్త్రీ యొక్క శీలాన్ని నాశనం చేస్తాయి. తర్వాత గరుడ పురాణం 1:109-34. ఏ విధంగా అయితే నిద్రపోవడం ద్వారా నిద్రను అధిగమించడం అసాధ్యము. నిద్రపోవడం ద్వారా నిద్రను అధిగమించగలరా? నిద్రపోవడం ద్వారా నిద్రను అధిగమించడం ఏ విధంగా అయితే ఇంధనాన్ని సరఫరా చేయడం ద్వారా మంటని ఆర్పడం అసాధ్యము. ఇంధనాన్ని సరఫరా చేస్తే మంట అవుతుందా? అసాధ్యం. అలాగే మద్యం సేవించడం ద్వారా దాహాన్ని తీర్చడం అసాధ్యము. మందు తాగితే దాహం తీరుతుందా? తీరదు. అలాగే ఒక స్త్రీని కూడా సంతృప్తిపరచడం అసాధ్యం అని చెప్పి ఉంటున్నారు. ఏమేం చెప్పారు ఇక్కడ చెప్పండి? నిద్రపోవడం ద్వారా నిద్రను అధిగమించడం అసాధ్యం. అలాగే ఇంధనాన్ని సరఫరా చేయడం ద్వారా అగ్నిని ఆర్పడం అసాధ్యం. మద్యం సేవించడం ద్వారా దాహాన్ని తీర్చుకోవడం అసాధ్యం. అలాగే ఒక స్త్రీని సంతృప్తిపరచడం కూడా అసాధ్యం అని చెప్పుకుంటున్నారు. తర్వాత గరుడ పురాణం 1:109-38-39 శ్లోకాలు చూడండి. నదులు స్త్రీలు తమ యొక్క క్రమాన్ని ఎంచుకోవడాన్ని ఆనందిస్తారట. అంటే నదులు స్త్రీలు తమ క్రమాన్ని ఎంచుకోవడంలో ఆనందిస్తారు. అంటే నది తన ఇష్టానుసారంగా ప్రవహించాలనుకుంటుంది అనమాట. మీరు చూడండి, నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయి అవి మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు. ఎందుకని ఒక 100 సంవత్సరాల క్రితం నది అలా వెళ్ళుంటే ఇంకో 50 సంవత్సరాల తర్వాత నది ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి నదులు తమ యొక్క స్వంత మార్గాలను ఎంచుకోవడంలో ఆనందాన్ని పొందుతారట. నది తన యొక్క ఏవైతే ఒడ్డు ఏదైతే ఉందో దానిని చులకనగా చూస్తుందట. చూడండి, నదికి నది ఒడ్డు చులకనట. అలాగే స్త్రీకి కూడా తన యొక్క కుటుంబాలంటే చులకన అని చెప్పంటున్నారు. కుటుంబాలు చులకన. మరి ఇద్దరు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఇద్దరిని మనం నియంత్రించలేము అని చెప్పుకుంటున్నాడు. తర్వాత శుక్రనీతి 2:127. ఒక భర్త ఇంటిని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తే తన యొక్క యవ్వనవత అయినటువంటి భార్యను స్వతంత్రంగా ఉండనివ్వకూడదు అని చెప్పుకుంటున్నాడు. మరి ఇతర పురుషుల యొక్క సంఘంలో ఉన్నటువంటి స్త్రీ సకల దౌర్భాగ్యానికి మూలం వంటిది, ముఖ్యంగా ఆమె యవ్వనంలో ఉన్నట్టయితే అని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. ఒకవేళ భర్త గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే యవ్వనవతి అయినటువంటి భార్యను స్వతంత్రంగా విడిచిపెట్టకూడదు. ఇతర పురుషుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి స్త్రీ సకల దౌర్భాగ్యానికి కూడా మూలమైనటువంటిది, ముఖ్యంగా ఆమె యవ్వనవతి అయితే అని చెప్పుకుంటున్నారు. తర్వాత శుక్రనీతి 3:288. చూడండి, చెడు భార్యను కలిగి గృహస్థునిగా ఉండే కంటే భిక్షమెత్తుకోవడం మరణించడం మేలట. అర్థమైంది ఇక్కడ ఏం చెప్తున్నారు? చెడు భార్యతో గృహస్థ జీవనం గడిపే కంటే భిక్షమెత్తుకోవడం లేదా మరణించడం మేలు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ శాస్త్రాలు మనకు చెప్పబడిన విషయాలు. తర్వాత ఏమంటున్నారంటే, నిజమైనటువంటి పండితుడు
ఈ విధమైన పరస్పర విరుద్ధమైనటువంటి శ్లోకాల చేత భ్రమితుడు కాకూడదని చెప్పంటున్నారు. అంటే దేన్ని ఎప్పుడు మనం చూడాలో దాన్ని అప్పుడు వాడుకోవాలి. భ్రమితులు కాకూడదు నిజమైనటువంటి పండితుడు. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఈ వేదయుగం నాటి గొప్ప ఋషులందరూ కూడా అత్యధిక శాతం మంది గృహస్థులే కాబట్టి. ఆ! హ్మ్. మరి ఖచ్చితమైనటువంటి విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వివాహం అంటే ఈ పెళ్లి ముడి పడడానికి ముందుగా, ఈ వివాహ బంధం అనేది పడడానికి ముందుగా ఖచ్చితంగా స్త్రీ పురుషుల యొక్క జాతకాలనేవి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి సక్రమంగా చూసుకోవాలి అని చెప్తున్నారు. హ్మ్. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, వీలైనంత వరకు వివాహ జీవితం సుఖప్రదంగా ఉండేలా మనం జాగ్రత్త వహించవచ్చు అని అంటున్నారు. వీలైనంత వరకు. జాతకాలు కలిసినంత మాత్రాన ఇంక వాళ్ళకి జీవితంలో ఆహ్, హ్మ్, ఏమంటారు అభిప్రాయ భేదాలు రావని కాదు. ఇది ఎలాంటిదంటే, మనం కారు మంచి కండిషన్‌లో ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. నేషనల్ హైవే మీద వెళ్తున్నాం. ఆ! మనకి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తున్నాం. అయినా యాక్సిడెంట్లు జరగవని ఏమన్నా భరోసా ఉందా? జరగొచ్చు కదా! కానీ ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని యాక్సిడెంట్ జరిగిందనుకోండి, మనకు కనీసం ఇన్స్యూరెన్స్ వస్తుంది. ఆ! పోలీసులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తారు. అయ్యో! వీడు సక్రమంగా తోలాడు అయినా గాని యాక్సిడెంట్ అయింది. అలా కాకుండా నియమ నిబంధనలకు పాటించకుండా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇన్స్యూరెన్స్ వాడు కూడా ఇవ్వడు. అలాగే పోలీసులు కూడా ఏం చేస్తారు, ఒకవేళ మనం కాళ్ళు, చేతులు విరిగి బయట పడ్డాం అనుకోండి, తీసుకెళ్ళి జైల్‌లో పడేస్తారు కేసులు పెట్టి. అందుచేత మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, వధూవరుల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసే ముందుగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవనాలను మనం చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల వీలైనంతగా మనం ఇబ్బందులను తప్పించిన వాళ్ళం అవుతాం అని అంటున్నారు. మూడవ శ్లోకం. హ్మ్. యో మోహాన్మన్యతే మూఢో రక్తేయం మయి కామిని స తస్యాం వశగో భూత్వా నృత్యేత్ క్రీడా శకుంతవత్. హ్మ్. యో మోహాన్మన్యతే మూఢో రక్తేయం మయి కామిని సతస్యాం వశగో భూత్వా నృత్యేత్ క్రీడ శకుంతవత్ అని చెప్పన్నారు. అనువాదం ఏమిటంటే, హ్మ్. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ మూఢుడైతే ఒక యవ్వనవతి అయినటువంటి స్త్రీ తనను ప్రేమిస్తుంది అని ఉబలాట పడిపోతూ ఉంటాడో, వాడు ఆ స్త్రీ యొక్క బానిసైపోతాడట. బానిసైపోయి తాడు చేత కట్టబడినటువంటి శకుంత పక్షిలాగా నాట్యం చేస్తాడట. అర్థమైంది కదా! పక్షుల్ని నాట్యం చేయించేవాళ్ళుంటారు. తాడుకి తాడు కట్టేసుంటుంది. అది ఓ ఎగురుతూ ఉంటుందనమాట. ఏం ప్రయోజనం? హ్మ్. అలాగే ఇక్కడేమంటున్నాడంటే, హ్మ్. ఏ మూఢుడైతే ఒక యవ్వనవతి అయినటువంటి ఒక యవ్వనవతి అయినటువంటి స్త్రీ ఆ! తనను ప్రేమిస్తుందని జెప్పి ఓ చంకలు బాదుకుంటుంటాడో, ఉబలాట పడిపోతుంటాడో, వాస్తవానికి వాడి పరిస్థితి ఏమిటట? వాడు ఒక బానిసైపోతాడట. ఎవరైతే తనను ప్రేమిస్తుందనుకుంటాడో ఆమెకు బానిసైపోతాడట. అలాగే తాడు చేత కట్టబడిన శకుంత పక్షిలాగా నృత్యం చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఇక్కడ భాష్యం ఏమంటున్నారంటే, హ్మ్. ఇక్కడ మూఢ అనేటువంటి పదం ఉపయోగించబడిందనమాట. ఆ! ఏమన్నారు? యో మోహాన్ మన్యతే మూఢో. మూఢ అనేటువంటి పదం. మూఢ అంటే గాడిద అని అర్థం. చూడండి. ఆ! ఇక్కడ ఎవరైతే మోహానికి బానిసైపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మరొక ఆశ లేకుండా ఈ మోహానికి బానిసైపోయినటువంటి, మోహం చేత పీడింపబడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడిని మూఢ అని చెప్పి సంబోధించాడనమాట. ఆ! ఇక్కడ మనకేం చెప్పబడిందంటే, కామదేవుని యొక్క ధనస్సుకు 5 బాణాలుంటాయట. కామదేవుడు అంటే ఎవరు? మన్మధుడు. మన్మధుని యొక్క బాణానికి మన్మధుని యొక్క ధనస్సుకి 5 బాణాలుంటాయి. ఏమిటవి అంటే హర్షణ. హర్షణ అనేది ఒక బాణం. అంటే ఆనందం. రోచన అంటే ఆకర్షణ. మోహనం అంటే ఏంటి? మోహితులవ్వడం. శోషణ అంటే ఏమిటంటే నశించిపోవడం. మరణ అంటే చనిపోవడం. చూడండి. కనుక ఎవరైతే లౌకికమైనటువంటి మైథున జీవితానికి ఆకర్షితులవుతారో,
వారు సంసారం స్త్రీతో కాదు మరణంతో అని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా! వాళ్ళు కలిసి జీవిస్తున్నది ఎవరితో? మరణంతో కలిసి జీవిస్తున్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆహ్, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఒక 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 స్త్రీ ఒక పురుషుడి వైపు లేదా ఒక పురుషుడు ఒక స్త్రీ వైపు అంటే ఆకర్షితమవుతారో అప్పుడు అది జరిగేదేమిటనేది ఇక్కడ వివరిస్తున్నారు శాస్త్రాలు. అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడున్నారు. వారిద్దరూ పరస్పరం చూసుకున్నారనుకుందాం. మొట్టమొదట కామదేవుడు ఏం చేస్తాడట, ఆహ్, హర్షణ అనేటువంటి బాణాన్ని వదులుతాడట. హర్షణ అనే బాణం అంటే ఏంటి? ఆ స్త్రీని చూడగానే పురుషుడు ఆనందాన్ని పొందుతాడనమాట. రెండో బాణం ఏమిటి? రోచన అంటే వెంటనే ఆకర్షితుడవుతాడట. మూడో బాణం మోహన. మోహన అంటే మోహానికి గురవుతాడు. అంటే తాను ఎక్కడున్నాడో, అసలు తను ఎవరో, తను ఏమిటో అనేదన్నీ కూడా మర్చిపోతాడు. తర్వాత శోషణ. శోషణ అంటే ఏమిటి? ఈ మోహితుడు కావడం చేత ఎప్పుడైతే సంసార జీవితంలోకి ప్రవేశిస్తాడో, తర్వాత క్రమక్రమంగా ముసలితనం వచ్చేటప్పటికి ఏమైపోతాడు? నశించిపోతాడు. శోషింపబడతాడు. అంతిమంగా ఏమొస్తుంది? మరణం. ఆ! కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే ఈ లౌకికమైనటువంటి మైథున జీవితానికి ఆకర్షితులవుతారో, వారు చేసేదల్లా ఏమిటంటే, ఈ ఆహ్, ఏమంటారంటే, నెమ్మదిగా వస్తున్నటువంటి మరణంతో సహవాసం చేయడమే అని జెప్పుంటున్నారు. ఆ! మరి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల సనాతన గోస్వామి చేసినటువంటి ఉపదేశాల్లో, కపిల దేవుడు చేసినటువంటి ఉపదేశాలను ప్రస్తావన చేస్తారనమాట. ఇదెక్కడుందంటే చైతన్య చరితామృతం 2:22, 88-90 శ్లోకాలు. ఏం జెప్తున్నారంటే, లౌకికమైనటువంటి వారితో సహవాసం అంటే లౌకికమైన వాళ్ళతో సహవాసం చేయడం ద్వారా ఒక వ్యక్తి సత్యసంధతను, శౌచమును, దయను, గంభీరతను, ఆధ్యాత్మిక బుద్ధిని, లజ్జ అంటే సిగ్గును, తపస్సును, కీర్తిని, క్షమాగుణాన్ని, మనసు యొక్క నియంత్రణను, ఇంద్రియాల నియంత్రణను, అదృష్టాన్ని, అన్ని అవకాశాలను కూడా కోల్పోతాడని చెప్పంటున్నారు. దేని ద్వారా? లౌకికమైనటువంటి వారితో సహవాసం చేయడం ద్వారా. ఆ! అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక ఎందుకు పనికిరానటువంటి మూర్ఖునితో సహవాసం చేయకూడదు. ఎందుకంటే ఈ మూర్ఖుడనేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడికి ఆత్మ సాక్షాత్కారం గురించినటువంటి జ్ఞానం లేదు. ఆ! మరి ఈ మూర్ఖుడు ఎలాంటి వాడట అంటే, స్త్రీల చేతుల్లో ఆట బొమ్మ లాంటి వాడని చెప్పంటున్నారు. ఈ విధంగా ఎవరైతే స్త్రీల చేతిలో ఆట బొమ్మ లాంటి వాడు ఉంటాడో, అలాంటి వాడితో సహవాసం చేయకూడదని చెప్పన్నారు. ఆ! హ్మ్. ఇంకేమంటున్నారంటే ఏ పురుషులైతే స్త్రీలతో సాంగత్యం చేస్తారో, లేదా ఏ స్త్రీలైతే పురుషులతో సాంగత్యం చేసి, తీవ్రముగా వారి పట్ల ఆసక్తులైపోతారో. అర్థమవుతుంది గదా! స్త్రీ పురుషుడి పట్ల తీవ్రంగా ఆసక్తుడైపోయినా, లేదా పురుషుడు స్త్రీ పట్ల తీవ్రముగా ఆసక్తులైపోయినా, దానివల్ల వచ్చేటువంటి ఆహ్, చూడండి ఏమంటున్నారు, దాని వలన వచ్చేటువంటి మోహము గాని, బంధము గాని ఏదైతే ఉందో, అది ఈ ప్రపంచంలో మరొక ఏ వస్తువుతో మనం ఆసక్తులమైనా రాదు అని చెప్పి అంటున్నారు. అంటే ఈ ప్రపంచంలో మనకు అనేకమైనటువంటివున్నాయి ఆసక్తి ప్రదర్శించడానికి. కానీ ఎప్పుడైతే స్త్రీ పురుషుడి పట్ల లేదా పురుషుడు స్త్రీ పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తికి గురయ్యారనుకోండి, దాని వలన వచ్చేటువంటి మోహం, బంధనం ఇంక వేరే ఏ వస్తువుతో మనం ఆసక్తులమవ్వడం వల్ల కూడా రాదు అని చెప్పంటున్నారు. ఆ! తర్వాత 4వ శ్లోకం. "కోర్ధాన్ ప్రాప్య న గర్వితో విషయినః కస్యాపదోస్తం గతాః స్త్రీభిః కస్య న ఖండితం భువి మనః కో నామ రాజప్రియః కః కాలస్య న గోచరత్వం మగమత్కోర్ధీగతో గౌరవం కో వా దుర్జన దుర్గమేషు పతితః క్షేమేణ యాతః పతి." ఏమన్నారు? "కోర్ధాన్ ప్రాప్య న గర్వితో విషయినః కస్యాపదోస్తం గతాః స్త్రీభిః కస్య న ఖండితం భువి మనః కో నామ రాజప్రియః కః కాలస్య న గోచరత్వ కః కాలస్య న గోచరత్వ మగత్ హ్మ్. కః కాలస్య న గోచరత్వ మగమత్కోర్ధీగతో గౌరవం
కో వా దుర్జన దుర్గమేషు పతితః క్షేమేన యాతః పతి అన్నారు. హ్మ్. అనువాదం ఏమిటి? హ్మ్. చూడండి. ధనమును సంపాదించిన వాడు ధనమును సంపాదించి గర్వితుడు కాని వాడెవడు అని చెప్పంటున్నారు. ధనమును సంపాదించి గర్వితుడు కాని వాడెవడు? ఆ! ఆహ్, ఇంకేమంటున్నారు చూడండి. కామమునకు బానిసై నాశనము కాని వాడెవడు అని చెప్పుకుంటున్నారు. ఆ! ఇంకేమన్నారంటే స్త్రీ చేత జయింపబడిన వాడెవడు? రాజుకి అసలు ప్రియమైన వాడెవడు? ఆ! ఈ కాలము యొక్క కెరటములను అధిగమించిన వాడెవడు? ఆ! కీర్తి సాధించిన బిచ్చగాడెవడు? లేదా దుష్టుల యొక్క లక్షణాలను స్వీకరించి ఆనందించిన వాడెవడు అని జెప్పంటున్నారు. అంటే వీటి వలన ఎవడు కూడా ఆహ్, ఏది సాధించలేరు అని జెప్పి చెప్తున్నారనమాట. హ్మ్. హ్మ్. ఓకే. చూడండి ఇక్కడేమన్నారు మళ్ళీ చదువుతున్నాను చూడండి. ధనమును సంపాదించి గర్వితుడు కానివాడు ఎవడు అంటే ధనం సంపాదించిన తర్వాత ఎవడికైనా సరే గర్వం వస్తుందనమాట. వాడు దానం చేస్తుంటాడు. నేనిస్తున్నా తీసుకో అన్నట్టుగా. అలాగే కామమునకు బానిసై ఆ! ఆహ్, మోహితులు కాని వారెవరు? అంటే నశింపని వారెవరు అని చెప్పి అంటున్నారు. అలాగే స్త్రీ చేత ఆకర్షింపబడిన వాడు లేదా స్త్రీ చేత జయింపబడినటువంటి పురుషుడెవడు అని అడుగుతున్నారు. అలాగే అసలు రాజుకి ప్రియమైన వాడెవడు? అంటే ఈ వ్యక్తి జీవితాంతం రాజుకి ప్రియమైన వాడవుతాడనేది చెప్పలేమట. అంటే అర్థం ఏంటక్కడ? రాజుకి ఎందుకంటే రాజు ఎవరిని నమ్మడన్నమాట. ఏదో కొన్నాళ్ళు ఇప్పుడు చూడండి చెప్తున్నారు కదా! రాజకీయాల్లో శాశ్వతమైన శత్రువులు లేరు, మిత్రులు లేరని చెప్పి అంటారు. అలాగే రాజుకి ఎవడు శాశ్వతమైన మిత్రుడు, శత్రువు ఉండడనమాట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే రాజుకి ఎల్లకాలం పాటు అనుకూలమైన వాడు ఎవడిక్కడ. అలాగే ఈ కాలము యొక్క దెబ్బలను ఎదుర్కోగలిగిన వాడు ఎవడని చెప్పి అంటున్నారు. అలాగే ఆహ్, హ్మ్, ఏ బిచ్చగాడు కీర్తిని పొందుతాడని చెప్పి అంటున్నారు. బిచ్చగాడు వాడు అడుక్కొని ఎంత సంపాదించినా వాడికి కీర్తొస్తుందా? మనం చూస్తుంటాం గదా! బిచ్చగాళ్ళు కొంతమంది బ్యాంక్ అకౌంట్‌లు గూడా ఉంటాయి. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కానీ వాడిని బిచ్చగాడే అంటారు గానీ, వాడిని వేరేగా పిలుస్తారా? లేదు. హ్మ్. అలాగే ఇక్కడేమంటున్నారంటే, ఈ దుష్టులైనటువంటి వాళ్ళ యొక్క అలవాట్లను తీసుకున్నవాడు ఎవడు ఆనందంగా ఉన్నాడని చెప్పంటున్నారు. ఇక్కడ భాష్యం చూడండి ఏమంటున్నారు. "స్త్రీభిః కస్య న ఖండితం మనః" అని చెప్పన్నారు. చాణక్య పండితుడు ప్రశ్న వేస్తున్నాడనమాట. ఏమనంటే స్త్రీ చేత జయింపబడినటువంటి పురుషుడు ఎక్కడున్నాడసలు అని చెప్పి. ఆ! ఆహ్, మరొక చోటన ఏమడుగుతాడంటే, అసలు స్త్రీని జయించినటువంటి పురుషుడు ఎక్కడున్నాడసలు అని చెప్పి కూడా అడుగుతున్నాడు మరొక చోట. ఇక్కడేమన్నాడిక్కడ? స్త్రీ చేత జయింపబడనటువంటి పురుషుడు ఎక్కడున్నాడని అడిగాడు. మరొక చోటన ఏమడిగాడు? స్త్రీని జయించినటువంటి పురుషుడు ఎక్కడున్నాడని చెప్పి అడుగుతున్నాడు. ఆ! ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ గ్రంథాన్ని అనువాదం చేసినటువంటి పతిత పావనదాస్ అధికారి ఆయనేమంటున్నారంటే ఆహ్, హ్మ్. కాలిఫోర్నియాలో ప్రస్తుతం ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా మారిందట. ఏమిటంటే, భర్తలు ఏం జేస్తారట అంటే, తమ భార్యల యొక్క ఇంటి పేరుని తీసుకుంటున్నారట. చూడండి. సాధారణంగా పద్ధతేమిటి భారతదేశంలో? భర్త యొక్క ఇంటి పేరుని భార్య స్వీకరిస్తుంది. కానీ కాలిఫోర్నియా అంటే అమెరికాలో ఇప్పుడు సర్వసాధారణ విషయం ఏంటంటే, భర్త భార్య యొక్క ఇంటి పేరుని తీసుకుంటున్నాడట. ఆ! ఆహ్, ఇక్కడ మనం చూస్తే ఈ 3 ముళ్ళు వేయడం అని జెప్పి అంటాం గదా! వివాహం. 3 ముళ్ళు వేయడం అనేది దేనిని సూచిస్తుందంటే, ఈ భర్త ఏం జేస్తారంటే, తన యొక్క ఉత్తరీయం ఏదైతే ఉందో, అది భార్య యొక్క చీరకి ముడి వేస్తారనమాట. వైదిక వివాహ క్రమంలో. ఆ! ఆహ్, అయితే దీనిని మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చట. ఎలాగంటేనట, ఈ మిథ్యాహంకారం అనేటువంటి ముడి ఏదైతే ఉందో, ఇది మిథ్యాహంకారం యొక్క ముడిగా అర్థం చేసుకోవచ్చు. లేదా మిథ్యా యజమానిత్వం యొక్క ముడిగా కూడా అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే అది ఏమవుతుంది వివాహ సమయంలో అది ఇంకా ఈ ముడి బలపడిపోతుంది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పురుషుడు ఏమనుకుంటాడు ఆహ్, నేను భర్తని అనేటువంటి మిథ్యాహంకారం ఇంకా గట్టిపడిపోతుంది. లేదా ఈ ఈ వ్యక్తి నాది అనేటువంటి భావన కూడా ఏమైపోతుంది? ఇంకా ముడిపడిపోతుంది. కాబట్టి ఇది దాన్ని సూచిస్తుంది అని చెప్పుకుంటున్నారు వివాహ సమయం. ఆ! అలాగే ఈ శ్లోకంలో మనకి వివిధ నీతి శాస్త్రాల యొక్క పరిశీలనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సారాంశంగా చెప్పారు. ఆ! ఆహ్, అంటే అనేకమైనటువంటి విషయాలు ఇందులో చెప్పారనమాట సారాంశంగా. ఏమిటంటే ఈ స్త్రీ పురుషుల మధ్య అనాది కాలం నుంచి జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో దాని గురించి. హ్మ్. అలాగే లౌకికులతో సాంగత్యం చేయడం గురించి చెప్పారు. ఆ! అలాగే సంపద గురించి లేదా సంపద లేకపోవడం గురించి చెప్పారు. మరి సారాంశం ఏంటంటే ఇక్కడ వ్యక్తి ఎల్లప్పుడూ కూడా లౌకికులైనటువంటి వాళ్ళ యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాగే భగవంతుని యొక్క భక్తుల యొక్క సహవాసం చేయాలి. నిజమైనటువంటి భక్తులు వాళ్ళు సద్గుణ సాగరులు అని జెప్పుంటున్నారు. ఆ! నిజమైనటువంటి అంటే నిజమైన భక్తులు వాళ్ళు, వాళ్ళు మంచి లక్షణాలు కలిగిన సముద్రాల్లాంటి వాళ్ళు. హ్మ్. మరి శ్రీల సనాతన గోస్వామికి ఉపదేశాలిస్తూ చైతన్య మహాప్రభు ఆయన కాత్యాయన సంహిత అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారట. ఇది ఎక్కడిదంటే చైతన్య చరితామృతం 2:22-91 అందులో చెప్పబడింది. హ్మ్. ఇక్కడేమంటున్నారంటే హ్మ్. చూడండి. కృష్ణ చైతన్యం అంటే మంచి కృష్ణ చైతన్యం లేని వారితో సహవాసం చేసేదానికంటే ఎక్కడుండడం మేలంట అంటే ఒక, ఒక పంజరంలో బంధింపబడి చుట్టూ అగ్నుల చేత చుట్టముట్టబడేదైతే ఉందో దానివల్ల వచ్చే దుఃఖాన్ని స్వీకరించడం మేలుట. దేనికంటే మంచి కృష్ణ చైతన్యం లేని వారి ఆహ్, సహవాసాన్ని సహవాసంలో లేకుండా ఉండడం కంటే గొప్ప. అంటే మంచి భక్తులతో సాంగత్యం చేయకుండా ఉండే కంటే అంటే ఇక్కడేమంటున్నారు? దానికంటే కూడా అంటే లౌకికమైన వారితో సాంగత్యం చేసే కంటే కూడా ఒక పంజరంలో బంధింపబడి చుట్టూ అగ్నుల చేత దుఃఖాన్ని అనుభవించడం మేలని చెప్పంటున్నారు. హ్మ్. ఎందుకంటే అభక్తుల యొక్క సంఘం ఏదైతుందో, అభక్తుల యొక్క సహవాసం ఏదైతుందో అది గొప్ప కష్టకాలం అని చెప్పంటున్నారు. హ్మ్. తర్వాత 5వ శ్లోకం. ననిర్మితాకేన న దుష్టపూర్వా న శ్రూయతే హేమమయీ కురంగీ తథాపి తృష్ణా రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధిః. చూడండి. ఏమంటున్నారు చూడండి. ననిర్మితాకేన న దృష్టపూర్వా న శ్రూయతే హేమమయీ కురంగీ ఆ! తథాపి తృష్ణా రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధిః అని చెప్పన్నారు. హ్మ్. చూడండి. ఎవరు కూడా ఏనాడు కూడా ఒక బంగారపు లేడిని తయారు చేయలేదు, చూడలేదు, దాని గురించి వినలేదు. అయినప్పటికీ రెండవ ఆలోచన లేకుండా రఘునందనుడు దానికి ఆకర్షితుడయ్యాడు. ఆ! అంటే వినాశకాలంలో బుద్ధి విపరీతంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారనమాట. అర్థమైంది కదా! వినాశకాలే విపరీత బుద్ధి. అంటే ఇక్కడ ఏమన్నారంటే అంటే స్వర్ణమయమైనటువంటి కురంగి. కురంగి అంటే ఏమిటి అర్థం? కురంగి అంటే లేడీ అని అర్థం అన్నమాట. కాబట్టి స్వర్ణమైనటువంటి లేడీని ఎవరు తయారు చేయలేదు. ఎన్నడూ చూడలేదు. దాని గురించి వినను లేదు. కానీ రెండవ ఆలోచన లేకుండా రఘునందనుడు అంటే ఎవరు? రాముడు. రాముడు దానికి ఆకర్షితుడయ్యాడు. కాబట్టి వినాశకాలం దాపురిస్తే బుద్ధి విపరీతంగా వ్యవహరిస్తుంది అని చెప్పి అంటున్నారు. భాష్యం చూద్దాం. హ్మ్. ఈ నీతి శాస్త్రంలో మనం చూస్తే ఈ విధి అనే దాన్ని అనేక కోణాల నుంచి చర్చించారనమాట. విధిరాత అని చెప్పి అంటాం కదా! ఈ విధి అనే దాని గురించి అనేక కోణాల్లో చర్చించారనమాట. హ్మ్. ఇక్కడ ఈ శ్లోకం ఆహ్, ఎప్పుడైతే ఈ మారీచుడు ఎవరైతే ఉన్నాడో, మారీచుడు ఎవరు? రావణుని యొక్క సేవకుడనమాట. రావణుని యొక్క ప్రతినిధి. అతడు ఒక బంగారు లేడి రూపాన్ని స్వీకరించాడు. దేనికి? అరణ్యంలో రాముడిని పక్కకి తీసుకెళ్లడం కోసం. చూడండి. దారి మళ్లించడం కోసం. ఆ! ఆహ్, సీతా సీతాదేవిని ఎత్తుకెళ్ళేటువంటి సందర్భాన్ని ఇది సూచిస్తుందనమాట. సీతాదేవి ఎవరు? రాముని యొక్క పత్ని. మరి శ్రీరాముడి యొక్క విస్తరణలే ఆహ్,
ఈ సీతారాములు ఎవరైతే ఉన్నారో వారు లక్ష్మీనారాయణుల యొక్క విస్తరణలు. లక్ష్మి యొక్క విస్తరణే సీతాదేవి. అలాగే నారాయణుని యొక్క విస్తరణే విష్ణువు. వాస్తవంగా చెప్పాలంటే రావణుడు కేవలం మాయా సీతను మాత్రమే ఎత్తుకు వెళ్ళగలిగాడు. శాస్త్రాల్లో చెప్పబడిందనమాట. వాస్తవానికి నిజమైన సీతను కాదు తీసుకువెళ్ళింది రావణాసురుడు. ఎవరిని తీసుకెళ్ళాడు? మాయా సీతను తీసుకెళ్ళాడనమాట. హ్మ్. మరి వారి యొక్క లీలలు రామాయణంలో అంటే వాల్మీకి నమోదు చేసిన విధంగా ఇవి మన యొక్క ప్రయోజనం కోసం ఈ లీలలన్నీ కూడా భగవంతుడు చేస్తున్నాడు. అంటే భగవంతుడికి అనుభవం లేదు, నష్టం లేదు. మన కోసం ఈ లీలలు చేస్తున్నాడనమాట. భగవంతుని యొక్క అవతారాలు ఎందుకోసం వస్తాయంటే భక్తులను తమ స్వంత ఇంటికి భగవద్ధామానికి ఆకర్షించడం కోసం. ఆ! భగవద్భక్తులు ఎన్నడూ కూడా భగవంతుడు ఈ మాయాశక్తికి బలైపోతాడని ఎప్పుడు కూడా అనుకోరనమాట. వాళ్ళకి తెలుసు ఎందుకిలా రాముడు ఇలా వ్యవహరించాడు. అంటే రాముడికి కూడా బుద్ధి విపరీతమైందా ఆ సమయంలో అంటే కాదు. దేనికోసం అలా వ్యవహరించాడాయన? మనకి బోధించడం కోసం. అందుకే భగవద్భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు పొరపాటు పడరనమాట. ఓహ్! ఇదేమిటి భగవంతుడు కూడా మాయ ప్రభావానికి గురయ్యాడని చెప్పి ఎన్నడూ కూడా అనుకోరు వాళ్ళు. హ్మ్. ఆ! మరి చాణక్య పండితుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, ఈ ప్రపంచంలోని గొప్పవాళ్ళు కూడా ఆ! తమ విధి చేత ఎప్పుడో, రేపో లేదా భవిష్యత్తులోనో వాళ్ళు ప్రభావితులవుతారు అని దాన్ని చూపిస్తున్నాడనమాట. హ్మ్. అందుకే ఆయన మరి రాబోయేటువంటి అనేక శ్లోకాల్లో ఆయన ఏం చేస్తారంటే, ఏ విధంగా ఈ విధి అనేది ఆహ్, హ్మ్. ఈ నామమాత్రపు గొప్పవాళ్ళని నిజంగా గొప్పవాళ్ళ నుండి వేరు చేస్తుందనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. హ్మ్. చాణక్య పండిత హియర్ షోస్ థట్ ఈవెన్ ద గ్రేట్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ బి కాంకర్డ్ బై దేర్ ఓన్ డెస్టినీ సూనర్ ఆర్ లేటర్. కాబట్టి ఈ ప్రపంచానికి చెందినటువంటి గొప్పవాళ్ళుగా ఎవరైతే చెప్పబడతారో వాళ్ళు ఇవాళో రేపో వారి యొక్క విధి చేత జయింపబడతారు. చూడండి. ఆ! And in the next several verses describes the qualities that separate the supposed greats from the truly great. ఇప్పుడు రాబోయేటువంటి శ్లోకాల్లో ఆయన నామమాత్రపు గొప్పవాళ్ళని నిజంగా గొప్పవాళ్ళ నుండి ఎలా వేరు చేసి తెలుసుకోవచ్చో ఇక్కడ తెలియజేస్తాడు. చాణక్యుడు ఇక్కడ ఆహ్, మహాభారతం నుండి చాణక్యుడు మరొక చోటన మనం చూస్తే మహాభారతం నుండి ఒక స్వర్ణ జింక యొక్క ఉదాహరణ కూడా స్వీకరించాడు. అంటే ఇది యుధిష్ఠిరుడి చేత మాట్లాడబడినటువంటిది. ఎప్పుడైతే యుధిష్ఠిరుడు ఆహ్, ఆహ్, రెండవసారి దుర్యోధనుడు రెండవసారి యుధిష్ఠిరుడిని పిలుస్తాడు జూదం ఆడడానికనమాట. మొదటిసారి ఒకసారి జూదం జరుగుతుంది. మీరు మహాభారతం తెలిసినట్టే రెండోసారి ఎందుకు పిలుస్తాడు? మొదటిసారి ఓడిపోయినప్పుడు మళ్ళీ ఈ ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నాడో అతను ఏమంటాడంటే, "ఇది తప్పు అన్నీ కూడా ఇచ్చేయండి" అని చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మళ్ళీ రెండోసారి జూదానికి పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ! హ్మ్. కాబట్టి చాణక్యుడు ఈ బంగారు జింక అనేటువంటి ఉదాహరణను మహాభారతం నుండి స్వీకరించాడన్నమాట. ఇది ఆహ్, యుధిష్ఠిరుని చేత చెప్పబడింది. ఎప్పుడైతే అతడు దుర్యోధనుడి చేత రెండవసారి ఈ విధిపూర్వకమైనటువంటి జూదం ఆడాల్సి వచ్చిందో చెప్తున్నారు. ఇక 6వ శ్లోకం చూద్దాం. చూడండి. గుణైరుత్తమతాం యాతి నోచ్చైరాసన సంస్థితాః ప్రాసాద శిఖరస్థోపి కాకః కిం గరుడాయతే. చూడండి. గుణైరుత్తమ గుణైరుత్తమతాం యాతి నోచ్చైరాసన సంస్థితాః ప్రాసాద శిఖరస్థోపి కాకః కిం గరుడాయతే. చూడండి చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వ్యక్తి ఎలా గొప్పవాడవుతాడంటే తన యొక్క గుణాలను వలన. అంతేగాని ఉన్నతమైన ఆసనంపై కూర్చోవడం ద్వారా కాదు. అంతేనే కదా! వాడు అందరికంటే పైన కూర్చున్నాడు అనుకున్నాడు గొప్పవాడని అర్థం. అక్కడ గోడ మీద పిల్లి కూర్చుంటుంది. కాబట్టి మనకంటే పిల్లి గొప్పదని అర్థం కాదు. ఆ! అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే ఊరికే ఒక రాజభవనం యొక్క గోపురంపై కూర్చున్నంత మాత్రాన కాకి గరుడునిగా మారిపోతుందా అని అడుగుతున్నాడు. మారిపోతుందా? ఊరికే రాజభవనం యొక్క గోపురంపై కూర్చున్నంత మాత్రాన కాకి గరుడుడైపోతుందా? అవ్వదు. అలాగే ఉన్నతాసనం మీద కూర్చున్నంత మాత్రాన ఒక వ్యక్తి గొప్పవాడైపోడు. గొప్పతనం ఎలా వస్తుంది?
గుణం గుణాల వలన వస్తుంది అని చెప్పుకుంటున్నారు. భాష్యం చూద్దాం. హ్మ్. ఒక దోమ కూడా రాజు కూర్చున్న ఆసనం పైనే కూర్చునుండొచ్చు. కానీ సింహాసనంపై కూర్చున్నటువంటి రాజు ఏమో రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కానీ దోమ ఏం చేస్తుంది? రాజు యొక్క రక్తాన్ని తాగుతుంది. అంతే. హ్మ్. కనుక చాణక్య పండితుడు ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి. వాడు కూర్చున్న ఆసనాన్ని కాదు అని చెప్పుకుంటున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆహ్, ఈ కుంభమేళాల్లో ఏనుగులపై కూర్చొని తిరుగుతూ ఉండేటువంటి సాధువుల గురించి ఇలాగే ఆయన వ్యాఖ్యానం చేశారన్నమాట. ఆ! ఏమన్నారంటే చెప్పారు. ఇలాగే అన్నారు. ఎందుకంటే ఈ కుంభమేళాలో మనం చూస్తే, ఈ కుంభమేళాలో చాలామంది సాధువులు ఏనుగులపై కూర్చొనొస్తారండి. అలా వాళ్ళు ఏనుగులపై కూర్చున్నారు గదా! అని చాలామంది ఏమనుకుంటారు, అమ్మో! ఏనుగుపై కూర్చున్నాడు ఈయన. ఈయన చాలా గొప్ప స్వామీజీ అయి ఉంటాడని అనుకుంటారు. కానీ వాడి గుణాలెలా ఉన్నాయి? అది ఎవరికీ తెలీదు. ఆ! భాగవత పురాణం దశమ స్కందంలో పౌండ్రకుడనేటువంటి రాజు యొక్క కథ చెప్పబడిందన్నమాట. ఈ పౌండ్రకుడనేటువంటి వాడు ఏం చేశాడంటే తన భుజాలపై ఇంకొక 2 చేతుల్ని కట్టుకొని నేనే నారాయణుడిని అని చెప్పి ఈ ప్రపంచానికి చాటుకోవాలని చూశాడు. ఆ! మరి ఆహ్, కానీ ఈ పౌండ్రకుని యొక్క విధి మనం చూస్తే అంత ఆనందంగా లేదు. ఏమైంది తర్వాత? తర్వాత ఏమైంది పరిస్థితి? పౌండ్రక వాసుదేవుడి పరిస్థితి ఏమైంది? కృష్ణుడు సంహరించాడతన్ని. హ్మ్. కాబట్టి ఒక కనిష్ట భక్తుడు అంటే కొత్తగా వచ్చినటువంటి వాడు ఆహ్, అందుకే ఏం చేయకూడదట అంటే సరైనటువంటి పరిపక్వత లేకుండా వ్యాసాసనంపైకి వెళ్లి కూర్చోకూడదట. వ్యాసాసనంపై కూర్చొని నేను ప్రపంచానికి ఆచార్యుడినను ఆ! లేదా ఈ ప్రపంచంలోని ఈ భాగానికి నేనే ఆచార్యుడినని ఎప్పుడు కూడా ప్రకటించుకోకూడదని చెప్పి అంటున్నారు. ఇది పరిపక్వత లేకుండా సరైనటువంటి ప్రగతి సాధించడంట. హ్మ్. మరి ఈ పరమహంసల యొక్క సంకేతాలు ఏవైతే ఉన్నాయో, అవి పరమహంసలకు మాత్రమే వర్తించేటువంటివి. ఎవడు పడితే వాడేవి కాదనమాట. మరి ఒక కొత్తగా వచ్చినటువంటి వాడు ఆ విధంగా పరమహంసల యొక్క సంకేతాలను లాక్కొని ఎవడన్నా నటించాడనుకోండి, దానివల్ల ఏమవుతుంది? వాడి యొక్క నాశనానికి అది దారి తీస్తుంది తప్ప ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి. పరమహంసలకు చెందినటువంటి అంటే ఏమిటవి? వ్యాసాసనం ఇవన్నీ ఎవరు కూర్చోవాల్సినవి ఇవన్నీ? చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు కూర్చోవలసినవి. కానీ కొత్తగా వచ్చిన వాడు ఊరికే డాబు ప్రకటిద్దాం అని చెప్పి వెళ్లి అలాంటి వాటిపై కూర్చున్నాడనుకోండి ఏమవుతుంది? తన యొక్క నాశనానికే దారి తీస్తుంది. అలాగే వాడితో పాటు ఉన్నవారు కూడా నాశనం అయిపోతారండి. అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే, గుణాల వలన ఒక వ్యక్తి గొప్పవాడవుతాడు గానీ, ఉన్నతమైనటువంటి ఆసనంపై కూర్చోవడం ద్వారా కాదు. కేవలం రాజభవనపు గోపురంపై కూర్చున్నంత మాత్రాన కాకి గరుడుడైపోదు అని చెప్పి. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలుంటే చెప్పండి. చెప్పండి. మన పురాణాల్లో అంతా గొప్ప గొప్ప ఋషుల్ని వాళ్ళని చూపిస్తూ ఉంటారు. అవును. వాళ్ళు ఏదైనా చేయగలరు గొప్పవాళ్ళుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను కావాలంటే సెకన్‌లో కుక్కలా మార్చేయగలరు. అట్లా ఏదైనా చేయగలరు. అంత శక్తివంతులుగా చూపిస్తారు. హ్మ్. కానీ వారు మరి ఇప్పుడు సపోజ్ దుర్యోధనుడు అనండి లేదా ఎవరైనా చెడ్డవాడనండి లేదా ప్రెజెంట్ పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ అనండి. వాళ్ళ మనసుని మారిస్తే ఇప్పుడు దుర్యోధనుడి మనసుని లాస్ట్‌కి మారిస్తే చిటికెడు అంత శక్తివంతుడు. హ్మ్. అయిపోయింది కదా! అటువంటివి చేయకుండా ఎందుకు కేవలం ఇటువంటి నీతులు చెప్పడానికి ఎక్కువ పరిమితం అవుతాడు అంత శక్తి ఉన్నా సరే. అది ఇది కేవలం వ్యాసునికి ఎవరని కాదు. చాలా మంది మహాత్ములు గొప్ప ఋషుల్లో చూపిస్తారు. మళ్ళీ వాళ్ళు ఏదైనా చేయగలరు అంటే భగవంతుడితో ఎళ్లి మాట్లాడగలరు అంతా చూపిస్తారు. కానీ ఒక చెడ్డవాడి మనసు మార్చగల శక్తి ఉంటది కదా! అంత స్థాయిలో ఉన్నవాడిని. అదెందుకు చేయరు అనేది అర్థం. ఎందుకు చేయరంటే మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కుక్కని ఉన్నట్టుండి దాని రూపాన్ని మార్చేసి, తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టామనుకోండి. హ్మ్. ఎవడన్నా తోలు చెప్పులేసుకొచ్చాడనుకోండి సభలోకి, హ్మ్. మళ్ళీ సింహాసనం మీద నుంచి దూక్కొచ్చి మళ్ళీ చెప్పులు లాగుతుందనమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే, అర్హత లేని వాడికి మనం విద్యనివ్వకూడదు. వాడికి అర్హత లేదు. అర్హత లేని వాడికి మీరు గొప్ప సౌభాగ్యాన్ని, వాడికి గొప్ప మేధస్సుని కట్టబెడితే, వాడు దేనికి వాడతాడంటే మళ్ళీ దానికే వాడతాడు. అధమమైనటువంటి వాడికి వాడతారు. కాబట్టి శాస్త్రాలేం చెప్తున్నాయంటే, ఇప్పుడు చూడండి కత్తి ఎలా వాడాలో తెలియని వాడికి కత్తిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? అర్థం కాదు. వాడికి వాడే కోసుకుంటాడు.
కాబట్టి ఎవడికి పడితే వాడికి మనం ఉదారంగా వచ్చాడు కదా అని చెప్పి అన్నీ ఇచ్చేసామనుకోండి, వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఇతరుల యొక్క జీవితాలను కూడా నాశనం చేస్తాడు. అందుకే ఋషులు ఎప్పుడు కూడా అర్హత లేని వాడికి ఏది కూడా ఇవ్వరు. మీకర్థమవుతుందా? వాడి మనసునే మార్చేయొచ్చు కదా అంటాను. మంచి వాళ్ళ, గొప్ప వాళ్ళ మనసు మార్చే శక్తి లేదా అప్పుడు వాళ్ళకి? అప్పుడు ఈ స్తంభాలకి మనకి ఏమిటి తేడా? ఇప్పుడు ప్రతి ఒక్కడిని కూడా మీరు మార్చేసారనుకుందాం. ఏది? వీడి మనసుని మనసనేది ఏమిటసలు తెలుసా ముందు? మనసనేది ఆత్మ యొక్క కోరికకు ప్రతిబింబం. ఒక జీవి ఏం కోరుకుంటున్నాడనే దానికి ప్రతిబింబమే వాడి యొక్క మనసనమాట. కాబట్టి మీరు మనసుని మార్చలేరు ఎవరి యొక్క మనసుని. ఎంత మహాపురుషులైనా ఆ! మార్చలేరు. ఎందుకంటే ప్రభావితం ఆ! చేస్తారు. తాత్కాలికంగా ప్రభావితం చేయగలం. కానీ తాత్కాలికంగా మార్చుతాం. కానీ ఇక్కడి నుంచి బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ అవును. దేవుడు అలా సృష్టించాడింక. సృష్టించడం కాదు. అది జీవి యొక్క స్వభావం అలాంటిదనమాట. అది. తాత్కాలికంగా మిమ్మల్ని భ్రమకు గురి చేయగలను గానీ, శాశ్వతంగా నేను మిమ్మల్ని మార్చలేను. హ్మ్. అది మీ చేతుల్లోనే ఉంది. శాశ్వతంగా మిమ్మల్ని మీరు మార్చుకోగలరు గానీ, నేను మిమ్మల్ని మార్చలేను. అందుచేత ఋషులు అలా ఎప్పుడు చేయరు. ఎందుకంటే చేసిన ఏం ప్రయోజనం మళ్ళీ అలాగే మళ్ళీ ఏమైనా ప్రశ్నలున్నాయా ఎవరికైనా? హరే కృష్ణ ప్రభు. చెప్పండి. కృష్ణుడి మందిరంలో ఒక్క నిమిషం ఇక్కడ బయట ప్రశ్న అడుగుతున్నారు. అది చెప్పండి. మందిరంలో కృష్ణుడు రాధాకృష్ణుల దగ్గర దండం పెడతాం కదండి. కానీ మధ్యలో ఇటు సైడ్ ఎందుకు దండం పెడతారండి? మధ్యలో మనం ప్రార్థన చేసిన తర్వాత రాధాకృష్ణుడు విగ్రహాల సైడ్ దండం పెడతాం మామూలుగా. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ నార్త్ సైడ్ దండం పెట్టి కింద సాష్టాంగం చేస్తుంటాం కదా. మొత్తం 3 దండాలు పెడతాం. ఒకటేమో గురుదేవుని మొక్కు. సెకండ్ ఏమో ఇటు అడ్డంగా. తర్వాత కృష్ణుడి వైపు తల పెట్టి. అలా అని కాదు. ఇది వాస్తవానికి 2 మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ పిల్లలు కూడా చూస్తే అక్కడ 3 పెడుతున్నారు. లేదు 3 కాదది. చూడండి. ఎప్పుడు కూడా భగవంతుడు, ఆచార్యులు మనం ప్రణామం చేసినప్పుడు మనకి ఎడమ పక్కన ఉండాలి. భగవంతుడికి లేదా ఆచార్యుడికి ప్రణామం చేసినప్పుడు వారిని మన ఎడమ పక్కన ఉంచుకొని మనం ప్రణామం చేయాలి. ఇప్పుడు మీకు మధ్యలో ప్రణామం అంటున్నారు కదా! అది మధ్యలో చేయడం కాదు. ప్రభుపాదుల వారి దగ్గర వెళ్లి అక్కడ ప్రణామం చేయడానికి ఖాళీ లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికెళ్లి ఆయన్ని ఎడమ పక్కన పెట్టుకొని ప్రణామం చేస్తారు. అది మీకెలా కనిపిస్తుందంటే మధ్యలో చేస్తున్నారు ఏమిటి అనిపిస్తుంది. మీకు అర్థమైందా మీకు? అదేలెండి. ఇక్కడ కూడా దేవుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ చేస్తే అలాగే ఇప్పుడు చేస్తుంటున్నారు. అక్కడ ఉన్నారు ప్రభుపాదుల వారు. కానీ అక్కడ ఎవరు ప్రణామం చేస్తున్నారు ఖాళీ లేదు. కాబట్టి ఇక్కడ చేస్తాను నేను. అది ఎవరికి చేస్తున్నాను నేనంటే ఆయనకి చేస్తున్నాను. కానీ మీకు తెలియకపోవడం వల్ల మీరు అక్కడ కృష్ణుడికి ఎదురుగుంటా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు. అర్థమైందా? అట్లా. చెప్పండి ఆన్‌లైన్‌లో ఎవరికో ప్రశ్న ఉంది? హరే కృష్ణ ప్రభు. 2 ప్రశ్నలు ఉన్నాయి యాక్చువల్లీ. మొదటి ప్రశ్న చెప్పండి. ఇది మన 3 గుణాలని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న. అది నార్మల్‌గా ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా ప్రభు 3 గుణాలు కృష్ణుడి కిందనే పనిచేస్తాయని. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక మనిషి ఒకసారి మీ ప్రశ్నను సరిచేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ గుణాలు అంటే 3 గుణాల గురించి కాదు మనం చెప్పుకుంది. ఇక్కడ గుణాలు అంటే ఏంటంటే మనిషి యొక్క లక్షణాలని ఇక్కడ గుణాలంటే అర్థం. అంతేగాని గుణాలంటే సత్వరజస్తమ గుణాలు వాటి గురించి కాదు మనం చెప్పుకున్నది. ఇప్పుడు చెప్పండి. నేను సత్వ, రజో, తన్వ గుణాల గురించి అడుగుతున్నా ప్రభు. మరి అది భగవద్గీత క్లాస్‌లో అడగమంటారా? ఇప్పుడు ఈ చర్చలో, ఈ తరగతిలో మనం చెప్పుకున్న గుణాలు అంటే చాణక్యుడు ఏదైతే ఒక మనిషి ఉన్నతమైన వాడా కాదా అనేది అతని గుణాలను బట్టి ఉంటుందని చెప్పాడో, ఆ గుణాలు త్రిగుణాల గురించి కాదు మనం చెప్పుకునేది. మీకు స్పష్టత చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు ప్రశ్న అడగండి. అది అర్థమైంది ప్రభు. నేను అడిగే ప్రశ్న త్రిగుణాల గురించి. సత్వ, తన్వ, రజో గుణాల గురించి. ముందుగా ఈరోజు చర్చించిన విషయాల గురించి ప్రశ్న అడగండి. లేకపోతే అప్పుడు మనం బయట విషయాలు పర్లేదు. ఈరోజు అట్లయితే ప్రశ్న మరి నేను వెయిట్ చేస్తాను. అలాగే. మీరు భగవద్గీత క్లాస్‌లో అడుగుతారు గానీ, లేదా మీ రెండో ప్రశ్న ఏమిటి చెప్పండి. ఇప్పుడు దానికి సంబంధించిందేనా? లేదు ప్రభు. అది గూడా వేరేది. సరే. అలా అయితే మీరు భగవద్గీత క్లాస్‌కి వాటిని రిజర్వ్ చేసుకోండి. అప్పుడు మనం ఆ సబ్జెక్టే మాట్లాడతాం కాబట్టి అప్పుడే చర్చించుకుంటే అది యోగ్యంగా ఉంటుంది. ఓకే ప్రభు. థాంక్ యూ. రైట్. ఓకే. చాణక్య నీతికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. संसार दावानन्दलीलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम्
सकल गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्